క్రైస్తలార్ట్ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈరోజు విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట క్రైస్తలార్ట్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒక్కొక్క ప్రేమలు ఉంటాయి, నిజమైనటువంటి ప్రేమలు ఉంటాయి. దేవుని వాక్యాన్ని ఎవరైతే కైకొంటారో వాళ్ళు నిజంగా దేవునిని ప్రేమించేటోళ్ళు అంట. లేఖనం చదువుకుందాం. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. పరిపూర్ణం అంటే ఏంది? ఒక దాంట్లో ఏ లోపం అనేది లేదు. ఒక మనుషుడు దేవుని ప్రేమించినంటే ఆ మనుషుని యొక్క ప్రేమ నిజమైందా కాదా అని ఆ మనుషుని ప్రవర్తన బట్టి, ఆ మనుషుని యొక్క గుణగణాలను బట్టి, ఆ మనుషుని యొక్క దేవుని మీద ఆనుకున్నటువంటి ఆ స్వభావాన్ని బట్టి చెప్పవచ్చు. పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఎవరైతే కనపరుస్తారో, అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే నిజంగా గైకొని, దేవుని వాక్యాన్ని నిజంగా ఎవరైతే గాయకుంటారో వారిలో దేవుని యొక్క ప్రేమ అనేది, వారు దేవుని మీద చూపించేటువంటి ఆ లోబడేటువంటి స్వభావం అనేది పరిపూర్ణం అవుతుంది. ఎవరైతే లేఖనం సెలవిచ్చినట్లు ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైంది. ఆయన వాక్యాన్ని గైకొనేటువంటి వారిలో ఏం జరుగుతా ఉన్నదంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని మీద వారు చూపించేటువంటి ప్రేమ అనేది సంపూర్ణంగా కనపడతా ఉంది. ఈ రోజున దేవుని రక్త మాంసాల్లో భాగంగా ఉంటా ఉన్నాం. ఈ బాప్టిజానికి సంబంధించినటువంటి ఆజ్ఞని ఎవరైతే పరిపూర్ణంగా గైకొంటారో, వచ్చేటోళ్ళు వస్తా పోతా మందిరం గుమ్మాన్ని తొక్కుతా ఉంటారు. అనేక పర్యాయాలు వచ్చి ఆ గుమ్మాన్ని తొక్కిపోతూనే ఉంటారు. కానీ బాప్టిజం దగ్గరకు వచ్చాలకే ప్రతి వారము తొక్కే గుమ్ము ఆ తర్వాత వారం కనపడదు. ఆ గుమ్మాన్ని మరలా తొక్కుతారా అని చూస్తే తొక్కరు. ఎందుకంటే బాప్టిజం దగ్గరకు వచ్చాలకే వెనక్కైతే వారిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణం కాకపోవచ్చు. ఆయన ఆజ్ఞాపించిండు దేవుని శిష్యులకి, ఆయన ఆజ్ఞాపించిండు సౌలుకి, కొలువు చేసుకొని బతుకుతున్నటువంటి సౌలుకి దేవుడు ఆజ్ఞాపించిండు. పౌలుగా మారిపోయాడు బాప్టిజం తీసుకొని. దేవుని ప్రేమ పరిపూర్ణం అయిపోయింది. ఆయన బాప్టిజం కనుక ఉంటే అప్పుడు నిజమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం అనేది మన జీవితాల్లో నెరవేరుతుంది. ఆమె నిజమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం అనేది మన జీవితంలో నెరవేరుతుంది. ఈ ఉద్దేశాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గైకొనేటువంటి వారిగా ఉండాలి. లేఖనం సెలవిచ్చినట్లు ఎవరైతే ఆయన వాక్యాన్ని గైకొంటారో వారిలో దేవుని ప్రేమ అనేది నిలబడి ఉన్నది. లేఖనాన్ని మరొక మారు చూద్దాం. ఎవరిలో ఆ ప్రేమ పరిపూర్ణమైందో చూసినట్లయితే 10వ అధ్యాయము అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. దేవుని యొక్క నామాన్ని అంగీకరించకపోతే ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతారంట. దేవుని నామాన్ని ఎవరైతే అంగీకరించారో వాళ్ళు ఏమవుతా ఉన్నారంటే సర్వనాశనం అయిపోతారంట. అటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వారందరూ కూడా
ఆ, కొద్ది కాలంలోనే నశించిపోయేటువంటి వారు, కొద్ది కాలమే ఘనంగా ముగిసినా సరే ఆ జీవితానికి బాప్టిజం అనేది లేకపోతే, మంచి వ్యాపారాలు చేసి, మంచి మంచి వ్యాపారాలు చేసి ఎంత సంపాదించి చివరికి వచ్చాకే వారి జీవితం ఘనంగా ముగిసినా సరే బాప్టిజం అనేది లేకపోతే, క్రీస్తుని అంగీకరించకపోతే ఏమవుతుందంటే వారు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అయిపోతారంట. చనిపోయినటువంటి ఒక మనుషునికి తర్వాత జీవితం అనేది క్రీస్తు ద్వారా కలుగుతూ ఉంది. ఆ నిరీక్షణ బాప్టిజం అనేది మనకి కలుగజేస్తూ ఉంది. లేఖనం చదువుకుందాం. అపోస్తల కార్యము పేజీ నంబరు, అపోస్తల కార్యం 10వ అధ్యాయము చివరి వచనం, పేజీ నంబరు 113 పేజీ. నేను చదువుతా చూడండి. 48. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించును. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతను వేడుకొనిరి. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుకుంటే వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడని ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఆజ్ఞ, మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఒక మనుషుడు బ్రతికి జీవాన్ని పొందుకోవాలంటే తప్పకుండా ఆజ్ఞలు పాటించాలి. ఇక్కడ సేవకుడు చెప్తా ఉన్నాడు, ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు నామమందు మీరు బాప్టిజం పొందుకోండి. పొందుకుంటే ఏం జరుగుతుందంటే మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. అప్పటి వరకు వారికి జీవింప చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ గురించి తెలియదు. పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఇట్లాగనే అనేక సంఘాల్లో ఉంది. పొయ్యి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని శక్తి మన మీద ఉన్నట్లయితే, జీవితం అనేది దేవుని శక్తి చేత నింపబడితే అనుదినము కూడా రేపటి దినము ఏమిటనేది ముందుగానే బయలుపరచబడుతుంది, తెలిసిపోతుంది. ముందుగానే మన జీవితం ఎటు పోతే నెమ్మదిగా ఉంటుందో ముందుగానే తెలిసిపోతుంది. ఎక్కడ నిలబడితే మనకు క్షేమం కలుగుతుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఇప్పటికీ ఆ మందిరపు గుమ్మాన్ని తొక్కుతా పోతా వస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు రావటం పోవటం, అదే ఒక వాళ్ళ జీవితానికి తెలిసింది. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ శక్తిని ఆశ్రయించకుండా ఉన్నారు. అందుకే పేతురు చెప్తా ఉన్నాడు, మీరు ఎల్లకాలం ఇట్లాగే ఉంటారా? అట్లా ఉండొద్దు. ఉంటే వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఈడ ఉన్న ఒకటే, ఇక్కడికి రాకుండా నువ్వు బయట అంతకుముందు ఎలాగున్నావు అక్కడ ఉన్నావు ఒకటే. ఇక్కడికి వస్తే, దేవుని ఆలయంలోకి వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుకోమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆజ్ఞ అంటే రేపు చేద్దాం, మాపు చేద్దాం, అయ్యో చేయకపోతే ఏం కాదులే అని కాదు, చేసి తీరాలంతే. అంటే వారికి సేవకుడు ఏం చెప్తా ఉన్నాడంటే మీరు ఇది చేయాలా, అంతేక సేవకుడు చెప్పినట్లుగా బాప్టిజం పొందుకుంటారు. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. దేవుని రక్త మాంసాల్లో మనము ఆయన యొక్క బలమైనటువంటి వారముగా ఉన్నప్పుడు ఆ శక్తి చేత నింపబడాలి. మరొకసారి లేఖనం చూసినట్లయితే యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. అంతకు ముందు ఉన్నటువంటి జీవితం ఎలాగున్నదంటే దేవాలయానికి, క్రీస్తు మందిరంలోనికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అనే విధంగా ఉన్నది. ఎప్పుడైతే సేవకుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వారు బాప్టిజం తీసుకుంటారో అప్పుడు యేసుక్రీస్తు నామంలో వారు బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి వారి జీవితాలు ఏమవుతాయి అంటే బలపరచబడతా ఉంటాయి. దేవుని చేత బలపరచబడతా ఉంటాయి. ఆ శక్తిని పొందుకోవాలి మనం. ఆమె ఆ శక్తి చేత నింపబడాలి. మరొక లేఖనం చూసుకుందాం. అపోస్తల కార్యము
3వ అధ్యాయము అపోస్తల కార్యం 3వ అధ్యాయము 23వ వచనం, పేజీ నెంబరు 105 పేజీ. 105 పేజీ. వచనం 3:23. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ఏదైతే ఉన్నదో, ఆయన వాక్యం ఏదైతే ఉన్నదో, ఆ వాక్యం అనేది వినకపోతే భూమి మీద ఉండకుండా నాశనం అయిపోతామంట. ఆయన చెప్పేటువంటి ప్రతి మాట కూడా వినాలి. అంతకు ముందు ఉన్నటువంటి వచనం చెప్తా ఉన్నది, ఆయన మీకు ఏది చెప్తాడో ఆయన చెప్పిన అన్నిటిని కూడా మీరు చేయండి. చేస్తే మీ జీవితాలకు ఇప్పుడు కాదు రేపైనా సరే ఆ చేసిన దానికి ప్రతిఫలము నెమ్మది అనేది రేపైనా సరే మీరు చూస్తారు. రేపైనా సరే మీరు చూస్తారు. దేవుని పేరు మీద చేయబడినటువంటి ప్రతి పని కూడా క్షేమాన్ని, సమాధానాన్ని తీసుకొని వస్తుంది. అంతకుముందు వచ్చినంలో మోషే ప్రవక్త యేసు ప్రభు వారి గురించి చెప్తా ఉన్నాడు. మనం మొదట చూసినట్లు యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఉంది. ఆయన వాక్యము ఎవరైతే వింటారో వారు దేవుని ప్రేమలో పరిపూర్ణులుగా ఉంటారు. దేవుని ప్రేమ వారిలో పరిపూర్ణమై ఉంటది. వారిలో దేవుని ప్రేమ అనేది సంపూర్ణమై ఉంటది, ఆయన వాక్యము ఎవరైతే వింటారో. ఇప్పుడు మోషే చెప్తా ఉన్నాడు ఏమనంటే, యేసు ప్రభు వారు జన్మించక ముందు మోషే చెప్తున్న మాట, అదే అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లానను, అదే అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లానను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినాను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. మోషే వేల సంవత్సరాల కిందట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పిందంటే, మీరు అనేకులు వచ్చి యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తారు. చెప్పినప్పుడు చెప్పబడినటువంటి ఆ సాక్ష్యాన్ని విని మీరేం చేయాలంటే, పేతురు సెలవిచ్చినట్లు మీరందరూ కూడా యేసుక్రీస్తు నామంలో బాప్టిజం పొందుకోమని చెప్తే, ఆ సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో బాప్టిజం తీసుకున్న తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మ అనేది వస్తుంది. అప్పుడు వారి జీవితాలకి ఒక నడిపింపు అనేది ఉంటుంది. పరిశుద్ధాత్మ అనేది లేకపోతే క్రైస్తవ్యం అనేది ఉపయోగం లేనిదిగా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుని రక్తంలో, శరీరంలో మనం భాగంగా ఉంటే, ఆయన ఆత్మ మన మీద ఉంటే, ఆ రక్త మాంసాలలో ఉన్నటువంటి పునరుద్ధాన శక్తి అనేది మన జీవితంలో మనకు ఎదురుపడితే, అప్పుడు దేవుని నుంచి దూరం పోయినా సరే ఉండలేరు. ఆ శక్తిని ఆశ్రయించినటువంటి వారే, దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారే తొందరగా తొలగిపోతూ ఉంటారు. ఆయన సెలవిచ్చినటువంటి ప్రతి మాట కూడా, దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి ఒక్క మాట కూడా మనం గైకొనాల్సి ఉంది. ఆయన ఆజ్ఞ అనేది ఏదైతే ఉంటుందో దానిని తప్పక మనం గైకొనాలి. మొదట్లో మనం చదువుకున్నట్లు యోహాను రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఉంది, ఎవరైతే ఆ వాక్యానికి లోబడి ఉంటారో, యేసు ప్రభు యొక్క వాక్యానికి ఎవరైతే లోబడి ఉంటారో వారి జీవితాల్లో దేవుని ప్రేమ పరిపూర్ణమై ఉంటుంది. వాక్యం బైబిల్ గురించి మొత్తం మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చెప్తే వింటారు, కానీ బాప్టిజం తీసుకోని చెప్పని అంటే దిగ్గులు లేచిపోతారు. ఒక్క నిమిషం కాదు కదా, 30 సెకండ్లు కూడా ఆడ నిలబడరు, కూర్చోరు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చెప్తే వినేటోళ్ళు
చాలా మంది ఉంటారు, వారికే బాప్టిజం తీసుకున్నాను చెప్తే అసలు అక్కడ ఒక్క నిమిషం కాదు కదా, అర నిమిషంలోనే ఎక్కడో ఉంటారు పోయి. అటువంటి వారి గురించే లేఖనం సెలవిస్తా ఉంది. ఆయన బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలన్నీ ఆయనే చెప్పిండు. బాప్టిజం తీసుకోమని కూడా ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అనేకులను దేవుని యొద్దకు నడిపించమని చెప్పిండు. సరే, నడిపించబడ్డారు. నడిపించబడినటువంటి వారు దేవుని ఆత్మ చేత నింపబడాలిగా. నింపబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే బాప్టిజం అనేది ఉండాలి కదా. లేకుండా దేవుని యొక్క రక్షణ లేకుండా ఎన్ని రోజులు దేవుని దగ్గర కూర్చుంటే అదంతా నాసి రకం సరుకు. షాపులో దొరుకుతాయి కదా, అసలైనటువంటి సరుకు, నాణ్యమైనటువంటి విత్తనం కాదు. బాప్టిజం అనేది ఉంటే ఆయన వాక్యము ఫలిస్తుంది. అప్పుడు ఆయన యొక్క జీవము కలిగినటువంటి వాక్యం అనేది బాప్టిజం గురించి కూడా సెలవిచ్చింది. బాప్టిజం కాకుండా అన్ని విషయాలు చెప్తూ ఉంటారు, కానీ బాప్టిజం తీసుకొని చెప్పానంటే లేచిపోతారు, కొందరు చెవులు కూడా అప్పచెప్పరు. అటువంటి స్థితి నుంచి దేవుని వైపు తిరిగి పరిపూర్ణులుగా ఆయనలో నిలిచి బాప్టిజం చేత నింపబడి ఆత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అదే దేవుని యొక్క ఉద్దేశానికి మూలమయ్యింది. అదే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. శిష్యులైనటువంటి వారు అప్పటి వరకు ఉపమానాలు చెప్తా ఉంటే వింటా ఉన్నారు. యేసుప్రభు వారు ఉపమానాలు చెప్తా ఉన్నారు. ఆయనకి అంతకు ముందు ఉన్నటువంటి అనుభవాల గురించి చెప్తా ఉన్నారు. వింటా ఉన్నారు, అన్నిటి గురించి వింటా ఉన్నారు. ఎప్పుడైతే వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందో, పరిశుద్ధాత్మ వచ్చిన దగ్గర నుంచి వెనుక అడుగు వేసేటువంటి వారు ముందుకు 4 అడుగులు వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. బాప్టిజం తీసుకోక ముందు వారి మీదకి పరిశుద్ధాత్మ అనేది రాలా. పరిశుద్ధాత్మ లేనప్పుడు ఆ ప్రజలకే భయపడి తలా ఒక దిక్కు పారిపోయారు. వారి మీద పరిశుద్ధాత్మ లేదప్పుడు. ఎప్పుడైతే క్రీస్తు రక్తము చేత కడగబడి రక్షించబడ్డారో అటు తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏ మనుషుని చూసి భయపడ్డారో అదే మనిషి ముందు తెగించి నిలబడ్డారు, ధైర్యంగా నిలబడ్డారు. కొద్దిమంది మనుషులకైతే ధైర్యం అనేది కూలిపోయేంతగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతటి మార్పు ఉందో చూడండి. అంతకుముందు వాక్యాలు చెప్తే మంచిగా విన్నారు. ఆ తర్వాత ఆ విన్నటువంటి మనుషులందరూ కూడా మనుషులను చూసి, ఆ విన్నటువంటి శిష్యులందరూ కూడా మనుషులను చూసి భయపడిపోయారు, భయపడి పారిపోయారు. అదే మనుషులు మరికొద్ది దినాలకి పరిశుద్ధాత్మ చేత నింపబడి పారిపోవలసినటువంటి స్థితిలో ఉన్నవారు ధైర్యంగా నిలబడతా ఉన్నారు. ఆయన వాక్యము మనకి పరిపూర్ణతను తీసుకొస్తుంది. అందులో బాప్టిజం అనేది ఆ వాక్యంలో కూడా ఉంది. వాక్యముని బాప్టిజాన్ని పక్కకు పెడితే జీవితానికి పరిపూర్ణత అనేది రాదు. ఆయన వాక్యం చెప్పినటువంటి ఆయన బాప్టిజం తీసుకోమని కూడా చెప్పాడు. రక్షణ లేకుండా మీరు ముందుకు కదలలేరు అని కూడా చెప్పాడు. దానిని మనం గైకొనాలి. అప్పుడు ఆయన యొక్క ఉద్దేశము మన జీవితంలో పరిపూర్ణం అవుతుంది. ఆమేన్. దేవుడు తన వాక్యంలో దీవించును గాక. ఆమేన్.